బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబర్పేట డంపింగ్ యార్డ్కి ఎదురుగా మూసీ నది ఒడ్డున ఒక పురుషుడి మృతదేహం గుర్తించారు. వయసు సుమారు 30 నుండి 35 సంవత్సరాలుగా అంచనా. మృతదేహం గొంతు చుట్టూ కేబుల్ కట్టబడి ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. అంబర్పేట పిఎస్ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో గురువారం ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. అంబర్పేట డంపింగ్ యార్డ్ సమీపంలో ప్రవహిస్తున్న మూసీ లోతట్టు ప్రాంతంలో గుర్తు తెలియని శవం ఉండటానికి స్థానికులు గమనించి అంబర్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి కేబుల్ వైర్లు చుట్టూ ఉండటంతో ఇది హత్యగా అనుమానపడుతున్నారు. అంబర్పేట ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతదేహానికి పోస్టు మార్టం చేసిన అనంతరం అసలు విషయం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ హరీష్ కుమార్ క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబర్పేట డంపింగ్ యార్డ్కి ఎదురుగా మూసీ నది ఒడ్డున ఒక పురుషుడి మృతదేహం గుర్తించారు. వయసు సుమారు 30 నుండి 35 సంవత్సరాలుగా అంచనా. మృతదేహం గొంతు చుట్టూ కేబుల్ కట్టబడి ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. అంబర్పేట పిఎస్ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో గురువారం ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. అంబర్పేట డంపింగ్ యార్డ్ సమీపంలో ప్రవహిస్తున్న మూసీ లోతట్టు ప్రాంతంలో గుర్తు తెలియని శవం ఉండటానికి స్థానికులు గమనించి అంబర్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి కేబుల్ వైర్లు చుట్టూ ఉండటంతో ఇది హత్యగా అనుమానపడుతున్నారు. అంబర్పేట ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతదేహానికి పోస్టు మార్టం చేసిన అనంతరం అసలు విషయం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ హరీష్ కుమార్ క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.